ఎర్లీ మార్నింగ్ 4:30కి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈ వ్లాగ్ ఏంటంటే ట్రావెల్ వ్లాగ్ అనమాట. మేము బెంగుళూరు నుంచి నెల్లూరు వెళ్తున్నాము. అది చూసేద్దాం. పాప కూడా మార్నింగే లేసేసింది. సో, స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్‌ని. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈ వ్లాగ్ నేను అప్లోడ్ చేసే టైంకి చాలా రోజులైపోయింది. మేము ట్రావెల్ చేసి మేము రిటర్న్ కూడా వచ్చేసాం బెంగుళూరుకి. సో, కొన్ని రీజన్స్ వల్ల నేను అంత యాక్టివ్‌గా లేను. అది ఒక వీడియో చేసి పెడదాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి నేను ట్రైపాడ్ కూడా అక్కడ మర్చిపోయి వచ్చాననమాట. ఇక్కడైతే మార్నింగ్ మేము స్టార్ట్ అవుతున్నాము. నైటే నేను అన్నీ అంటే ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో నేను ఏమేమి చెప్పాను ఐ థింక్ ఇంకా మంచిగా వీడియోస్ ఉంటాయి. ఊరెళ్తున్నాము, వ్లాగ్స్ ఉంటాయి. మోస్ట్లీ నేను వ్లాగ్స్ చేశాను. సో, నేను నిన్నటి వరకు కూడా అనుకుందేంటంటే చాలా రోజులు అయిపోయింది కదా! ఇంకేం అప్లోడ్ చేస్తాము అని చెప్పేసి. కానీ నేను చాలా నీట్‌గా తీసున్నాను కాబట్టి ఒకసారి పెడదాము. చాలా డిలే అయిపోతా ఉన్నాయి. అస్సలు పెట్టడం లేదు అని చెప్పేసి. సో, ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఒక పిల్లో, ఇంకా పాప అది దుప్పటి 2 పెట్టేశాను. అక్కడ పడుకొని హ్యాపీగా నిద్రపోయిందనమాట. కాసేపటికే నిద్రపోయి కొంచెం సేపటికి లేసింది. ఇంకా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర ఇవే మీరు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. ఇక్కడే మేము స్టార్ట్ అయ్యాము. అండ్ మళ్ళీ ఏంటి ఇందాక చెప్తా ఉన్నాను కదా! ఎందుకు పెట్టడం లేదు అవన్నీ అని. సో, అందుకని ఒక చిన్న వీడియో ఎందుకు రీజన్స్ ఏంటి అనేది నేను ఒక వీడియో చేసి డెఫినెట్‌గా మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం కదా! చాలా బావుండింది. ఎర్లీ మార్నింగ్ మేమెప్పుడు ఎళ్ళలేదు. ఇంత ఎర్లీ మార్నింగ్ ఊటీకెళ్ళేటప్పుడు కూడా 9:00, 9:30 ఆ టైంలో ఎళ్ళాము. ఇది చాలా ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే బయలుదేరింది మనకు ట్రాఫిక్ ఎక్కువ ఉండదు అని చెప్పేసి ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సొచ్చింది. వన్స్ మనం బెంగుళూరు దాటేసాము అంటే కొంచెం బానే ఉంటది. ఈ సిల్క్ బోర్డ్ ఇటు సైడే మనకు చాలా స్ట్రక్ అయిపోయే ఏరియాస్ కదా ఉంటాయి. సో, అందుకని ఇక్కడ కొంచెం ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిన నాకు తెలిసి 4:30 కూడా కాదు 5 అయిపోయిందనుకుంటా మేము స్టార్ట్ అయ్యేసరికే. మేము లేసిందైతే 4:00 అలా. మేము నైట్ అనుకున్నాం ప్రతిసారి ఊటీకెళ్ళేటప్పుడు కూడా నైట్ అనుకోవడము, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరేద్దామని. కానీ మార్నింగ్ లేవలేకపోవడం అలాంటివి అలాగే ఉంటదేమో అని. కానీ లేసేసామనమాట. లేసేసి త్వరగా ప్యాకింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కాఫీ, పాలు పాపకిచ్చేసి బయలుదేరేసాము. మేమింకా చాలా సేపు జర్నీ చేయాలి కాబట్టి అందులో నైట్ టైమ్స్ జర్నీ అయితే బస్ అయితే నైట్ పడుకొనేసి మనం ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసరికి నెల్లూరులో ఉంటాం. అక్కడ ఎక్కితే మనం బెంగుళూరులో ఉంటాం. అలా ఉంటది. కానీ ఈ జర్నీ ఒక టైప్ ఆఫ్ బావుంటది. ఎందుకంటే అంతా చూస్తూ చీకటి సన్‌రైజ్ ఎంత బావుందో అవుతా ఉంటే ఇంకా ఇక్కడ బెంగుళూరు ఇంకా దాటలేదనుకుంటాను. నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఫాగ్ ఎలా ఉందంటే అసలకి కొంచెం దూరం ఇక్కడ కొంచెం పర్లేదు. కొంచెం దూరం ఎళ్ళేసరికే కొన్ని కార్లయితే ఆపేసున్నారు గూడా అనమాట. మనకి ఏం కనిపించట్లేదు. నథింగ్ అనమాట. ఆ లైట్స్ వేసుకుంటూ అలాగే వెళ్తున్నారు. కొంచెం భయం గూడా యేసింది. స్టాప్ చేసేసుకుందామా, పక్కన పెట్టేద్దామా, అంటే కాసేపు ఆగిన తర్వాత కొంచెం క్లియర్ అయిన తర్వాత వెళ్దామా అనుకుంటే కొంచెం ఈ లైట్స్ అంతా కనిపిస్తున్నాయి కాబట్టి అలానే చిన్నగా అందరూ చాలామంది చిన్నగానే వెళ్తున్నారు. ఆ పర్టిక్యులర్ ఏరియా వరకు అంత ఫాగీగా అయిపోయిందనమాట. కొంచెం దూరం వెళ్ళగానే నార్మల్ అయిపోయింది మళ్ళీ. చాలా బావుండింది నిజంగా. అప్పటికి ఇంకా పాప గూడా లేసేసింది. ఇంకా పాపతో అలా ఇలా ఆడుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకొంచెము బాగా 8:00 ఆ టైం అనుకుంటా. 8 కూడా కాలేదు 7:30 వరకు అయింది. అప్పుడు ఇంకా కాఫీ తాగుదాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎక్కడైనా మంచి షాప్ దొరికితే ఆగుదాము, కాఫీ తాగుదాం అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక హోటల్ కనిపించింది. అదేంటంటే హోటల్ అంటే ఆరాధ్య గ్రాండ్ అని చెప్పేసి. ఇది మేము ఒకసారి ఇక్కడ ఆగినట్టు గుర్తొచ్చింది. ఇక్కడైతే మేము ఆగుతున్నాము. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇక్కడే చేసేద్దామా అనుకుంటున్నాము. కానీ ఒకసారి కాఫీ తాగుదాము. కొంచెం సేపు తర్వాత ఇప్పుడే ఏం తింటాం 8:00 కదా! కొంచెం సేపు తర్వాత తినొచ్చు అని చెప్పేసి ఇక్కడికైతే మేము వెళ్తున్నాం. ఆరాధ్య గ్రాండ్ చాలా బాగుంది. కాఫీ అయితే చాలా టేస్టీ. కొంచెం స్ట్రాంగ్‌గా ఇచ్చారు.
చాలా బాగుంది. మేము ఇక్కడికి వెళ్ళేసి కాఫీ తాగేస్తాం. పాపకి పాలు కూడా తీసుకున్నాము. పాలు ఇంకా బాటిల్లో తీసేసుకొని పాపకి పాలు ఇచ్చేసాను. ఇది కాఫీ అనమాట. చాలా టేస్టీగా ఉంది. స్ట్రాంగ్గా నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. కాఫీ తాగేసి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ఇంకా అదే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా బయట, అక్కడ చాలామంది జనాభా ఉన్నారనమాట. ఇంకా అక్కడ బాగుందేమో అని చెప్పేసి మనకు కొంచెం అట్రాక్ట్ అవుతాం కదా అట్లాంటివి. ఆగి ఇంకా మేము నేను ఇది దోశ, అదే మసాలా దోశ, దానితో పాటు ఒక వడ ఇచ్చారు. ఇంకా పూరి ఇట్లాంటివి. ఒక్క దోశ నేను తిన్నాను. చరణ్ కూడా ఆ దోశనే తీసుకున్నాడు. బాగుంది టేస్ట్ అయితే, మరీ తీసేయలేదు కానీ పర్లేదు, ఓకేగా ఉంది. ఇంకా తినేసి బయలుదేరేసాం. మోస్ట్లీ మనం ఇంకా ఎక్కడ ఆగేది లేదనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా లంచ్ టైంకి ఇంటికి వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నాము. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ తిందాము అని ప్లానింగ్ అనమాట. ఎక్కడ ఆగలేదు. వచ్చేసాం ఆంధ్రాకి. ఇంకా తిరుమల మిల్క్ డైరీ ఉంటది కదా, అక్కడ ఆగాము. అక్కడ స్వీట్స్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి బాదం మిల్క్, ఇవన్నీ చాలా బాగుంటాయని చెప్పేసి అక్కడికెళ్ళాము. అక్కడికెళ్ళి అవి తీసుకొని కొన్ని అక్కడే తాగాము. స్వీట్స్ మాత్రం ఇంటికి తీసుకొని వెళ్ళాము. బాదం మిల్క్ అయితే సూపర్ టేస్టీ అట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ నెల్లూరు వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. చాలా అంటే చాలా గ్రీనరీ అయితేనేమి సూపర్గా ఉంది. ఇంకా మేము ఇంటికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము, వచ్చేసాం. అద్దిగో వాళ్ళ నానమ్మ మాకు దిష్టి తీసేది, అదంతా చరణ్ వీడియో తీసాడు కానీ నేను ఆ చరణ్ పంపించలేదు అనుకుంటా నా ఫోన్కి. అవన్నీ నేను క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ మేము వెళ్ళేసరికి అరిసెలు చేస్తూ ఉన్నారు. నా ఫేవరెట్ అనమాట అరిసెలు. అంటే మనకు ఫెస్టివల్కి చేసే వంటల్లో అరిసెలు అయితేనేమి, లడ్డు, అవన్నీ చేస్తారు కదా, వీటన్నిటిలోకి నాకు అరిసెలే ఫేవరెట్ అనమాట. అంత ఇష్టము. సో వెళ్ళిన వెంటనే ఒక వేడివేడిగా ఒక 2 వేసేసాను, తినేసిన తర్వాత ఇంకా మేము లంచ్ టైంకి వచ్చేసాము. ఆల్మోస్ట్ 3 or 2:30కి అంతా వచ్చేసాం అనుకుంటా. మాకు ఇక్కడ చికెన్ ఇంకా రొయ్యల పులుసు రెడీ అయిపోయి ఉంది. మేము అందుకని అది వేసుకొని, చికెన్ కాదు రొయ్యల పులుసు వేసుకొని తిన్నాను నేను. ఇంకొకటి, ఈ అరిసెలు చేస్తాం కదా, చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరు చేస్తారు కదా. మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళము. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి చేస్తూ ఉంటారు కదా, పిండి గ్యారంటీ ఎత్తిపెట్టమని చెప్పేసి వెళ్తానన్నమాట నేనైతే. అలాగే మా ఆంటీ కూడా నా కోసం పిండి ఎత్తిపెట్టి పెట్టింది. నాకు ఇష్టమని నేను చాలాసార్లు చెప్పున్నాను కాబట్టి నాకు పిండి ఎత్తిపెట్టి పెట్టింది. సో అది తింటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం పిండి, అరిసెల పిండి తినడము, అలాగే తినడము. ఇంకా అరిసెలు వేడివేడిగా తినడము. ఇంకా గట్టిగా ఉంటే నాకు అంత నచ్చదు, మెత్తగా ఉండాలి అరిసెలు. చాలా అంటే చాలా ఫేవరెట్. ఇంకా పప్పు అరిసె కూడా చేస్తుంది మా మమ్మీ, అది కూడా నాకు బాగా నచ్చుతుంది. సో రొయ్యల కూర అయితే ఎక్సలెంట్, సూపర్ పులుసు. ఇంకా ఇక్కడ అరిసెలు అయిపోయి ఇక్కడ లడ్డు కూడా చేస్తూ ఉన్నారు. పాప కూడా ఫుల్ ఆటలు ఆడుకుంటా ఉంది. ఇదన్నమాట ఇక్కడ పిండి వంటలు కూడా అలా నడుస్తూ ఉన్నాయి. ఇది ఈరోజు ట్రావెల్ వ్లాగ్ బెంగళూరు టు నెల్లూరు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ లడ్డు చూడండి ఎంత బాగా చేస్తున్నారు. నాకు ఇలా పిండి వంటలు చూడడం అన్నా, కొంచెం వెళ్ళి పార్టిసిపేట్ చేసి చేయడం అన్నా కూడా బాగా నచ్చుతుంది, ఇష్టం అనమాట. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం కదా, మాకు అందరూ పెద్దమ్మ వాళ్ళు అందరు గ్రూప్స్గా కూర్చొని చేయడము అంతా చూస్తూ వచ్చాం కాబట్టి బాగా నచ్చుతుంది, నాకు చాలా ఇష్టము. సో ఇది ఈరోజు వ్లాగ్.
లడ్డూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇందాక నేను చెప్తూనే ఉన్నాను కదా. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్స్ ప్రియాంక చరణ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.